ఆనందాలకైతే అవధులేవని చెప్పొచ్చు. వీళ్ళంతా కూడా ఈరోజు పడాల కళ్యాణ్ ఇంటి వద్దకైతే చేరుకున్న పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం చూసుకుంటే వాళ్ళ నాన్నగారు కూడా ఆ గ్రామస్తులందరికి కూడా చెప్తూ, అలాగే ఇతర గ్రామస్తులకు కూడా అక్కడ ఉన్నటువంటి పెద్దలకి, అలాగే నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి అందరికి కూడా పేరు పేరున వెళ్ళి ఇంటికి వెళ్ళి కూడా పిలుపునిచ్చినటువంటి కార్యక్రమాలు కూడా ఒకవైపుగా చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి అంటూ కూడా మరొక వ్యక్తి చెప్తున్నారు. అదేవిధంగా గ్రామస్తులంతా కూడా ఖచ్చితంగా అక్కడ ఉండి ఈవెంట్ మేనేజ్మెంట్ అంతా మనమే చూసుకోవాలి. ఆ విధంగా ముందుకు వెళ్ళాలంటూ కూడా ఒకవైపు అందరికి కూడా పిలుపునిచ్చారంటూ కూడా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళంతా కూడా ఒక రిలేటివ్స్. అలాగే చూసుకుంటే ఇక్కడ పడాల కళ్యాణ్ కూడా చిన్నప్పటి నుంచి కూడా చాలా పేదరికం అయితే అనిపించిన పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయంటూ కూడా చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళంతా కూడా కడుపేద వాళ్ళు. అయితే అలా అలా ఈ రోజుకి ఈ స్థాయికి అయితే వచ్చారంటూ కూడా చెప్తున్నారు. ఉద్యోగం వచ్చిన తర్వాత చూసినటువంటి ఈ యొక్క హౌస్‌ని అయితే కన్‌స్ట్రక్షన్ కూడా జరిగినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయంటూ కూడా మరి కొంతమంది అయితే చెప్పుకొస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఏదేమైనప్పటికైనా సరే రేపైతే సుందరంపేటలో సుందరంగా అంగరంగ వైభవంగా అయితే ఈ యొక్క ఫంక్షన్ అయితే జరగబోతుందంటూ కూడా ఖచ్చితంగా అయితే మనం చెప్పొచ్చు.